వ్యాసం పరేష్ రావల్ నటించిన కొన్ని డిజాస్టర్ సినిమాల గురించి వివరిస్తుంది. పటేల్కి పంజాబీ షాదీ, కమాల్ ధమాల్ మాలామాల్ వంటి చిత్రాలు ఆయన కెరీర్లో అంతగా ఆకట్టుకోలేదు. 2017లో వచ్చిన పటేల్కి పంజాబీ షాదీ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కేవలం అర్ధరాత్రి 2:07 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 2012లో వచ్చిన కమాల్ ధమాల్ మాలామాల్ సినిమా 5.87 కోట్లు వసూలు చేసి డిజాస్టర్గా నిలిచింది. 2010లో వచ్చిన రన్ సినిమా డిజాస్టర్గా నిలిచింది. పరేష్ నటించిన ఈ సినిమా కేవలం 7.85 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 2005లో వచ్చిన బచ్ కే రహనా రే బాబా సినిమా 3.67 కోట్లు మాత్రమే వసూలు చేసి ఫ్లాప్గా నిలిచింది. చివరగా, పరేష్ రావల్ కెరీర్లో కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. అయితే, ఆయన ఇతర సినిమాలతో తన నటనను ప్రేక్షకులకు అందిస్తున్నారు.